అఖిల్ అక్కినేని నాగార్జున గారి రెండో అబ్బాయి. అక్కినేని కుటుంబానికి మూడో తరం వారసుడు. చూడ్డానికి హాలీవుడ్ హీరోలా ఉంటాడు. చిన్నప్పుడే బాక్య వయసులోనే సిసింద్రి సినిమాలో నటించి సూపర్ హిట్ కొట్టాడు. తన మీద చాలా అంచనాలు ఉన్నాయి. అఖిల్ చాలా పెద్ద హీరో అవుతాడని, మహేష్ బాబు లాగా సూపర్ స్టార్ అవుతాడని అందరూ అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే నాగార్జున గారు అఖిల్ గారిని రెడీ చేశారు కూడా. నాగార్జున గారు అఖిల్ గారు హీరోగా పరిచయం అవుతున్నాడని ప్రకటించారు. అప్పుడు అభిమానులు, ప్రేక్షకులు ప్రొడ్యూసర్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, హీరోయిన్ ఎవరని అఖిల్ మొదటి సినిమా మీద గురించి బాగా ఇంట్రెస్ట్ చూపించారు. అలాగే అఖిల్ ఎలాంటి స్టోరీ ఎంచుకోబోతున్నాడు, లవ్ స్టోరీయా, యాక్షన్ అని చెప్పి అందరూ అనుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూసింది. ఎందుకంటే నాగార్జున గారికి అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది. ఆయనే ఆ సినిమాని నిర్మిస్తారా అని. లేకపోతే సురేష్ ప్రొడక్షన్స్ కూడా ఉంది. అది కాకపోతే దిల్ రాజు, అల్లు అరవింద్ గారు. అది కుదరకపోతే వైజయంతి మూవీస్ అశ్విని దత్ గారు. ఇలా చాలా పెద్ద పెద్ద నిర్మాతల పేర్లు వినపడ్డాయి. కానీ చివరికి వీళ్ళందరినీ కాదని నాగార్జున గారు నితిన్ గారు ప్రొడ్యూసర్ గా ఒప్పుకొని సినిమాని స్టార్ట్ చేశారు. డైరెక్టర్ గా వివి వినాయక్ గారిని ఎంచుకున్నారు. ఆయన దర్శకత్వంలో సినిమా మొదలైంది. కథ ఎలా ఉంది ఏంటని ఎవరు ఏం చెప్పలేదు. సినిమా విడుదలైంది. చూస్తే సినిమా డిజాస్టర్, అటర్ ఫ్లాప్. అసలు ఒక హీరోని ఇలాంటి కథతో లాంచ్ చేయడం పెద్ద సాహసమనే చెప్పాలి. దాంట్లో అఖిల్ గారికి యాక్టింగ్ స్కోప్ ఉండదు. యాక్షన్, డాన్స్ మాత్రం ఇరగదీశాడు. కానీ కథలో మాత్రం ఏ మాత్రం కూడా బలం ఉండదు. అంతా హడావిడి బేరంగానే ఉంటది సినిమా అంతా. ఫైట్లు, కామెడీ సీన్లు, లవ్ ట్రాక్లు, ఏదో అడ్వెంచర్ సీన్స్ తప్పితే సరైన కథ అనేది ఆ సినిమాలో ఉండదన్నమాట. ఎన్నో అంచనాల మధ్య అభిమానుల కోలాహలంతో సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. చూస్తే సినిమా అటర్ ఫ్లాప్, డిజాస్టర్. ఎక్కడ తేడా జరిగిందో ఎవ్వరికి అర్థం కాలేదు. యాక్టింగ్ పరంగా అఖిల్ ఓకే, డైరెక్షన్ పరంగా వి వినాయక్ గారు ఓకే, ప్రొడ్యూసర్ పరంగా నితిన్ కూడా ఓకే. కానీ కథ పరంగా చూస్తే చాలా దారుణమైన కథ. అసలు ఆ కథను నాగార్జున గారు ఎలా ఓకే చేశారు, డైరెక్టర్ గారికి ఎలా నచ్చింది, ప్రొడ్యూసర్ గా నితిన్ ఎలా ఒప్పుకున్నాడో ఎవ్వరికి అర్థం కాలేదు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రొడ్యూసర్ గా నితిన్ కథని జడ్జి చేయకపోవడం వల్లే అఖిల్ సినిమా ఫ్లాప్ అయింది. నిజంగా ఆయన వల్లే. నితిన్ గారు ఫ్లాప్ సినిమా తీయడంతో అఖిల్ మొదటి నుంచి ఇప్పటి వరకు అదే ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు. అదే అఖిల్ ని నాగార్జున గారు, సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు, అశ్విని దత్ గారు, అల్లు అరవింద్ గారు తీసి ఉంటే ఖచ్చితంగా వేరే కథతో హిట్ సినిమాని తీసేవారు. మొట్టమొదటి సినిమా ఫ్లాప్ అవడంతో అప్పటి నుంచి ఆయన ఫ్లాపులు పరంపర కొనసాగుతూనే ఉంది. ఒక్క హిట్ లేదు. అందరూ ఫస్ట్ లో కథే ప్రాబ్లం అనుకున్నారు. కానీ నిజంగా చూస్తే అఖిల్ గారు కూడా ప్రాబ్లమే. ఆయనకి అసలు యాక్టింగ్ ఏమీ రాదు. ఏదో హడావిడిగా పైపైన ఏదో చెప్తా ఉంటారు తప్పితే నిజంగా ఒక స్టేబుల్ గా కథలో ఇన్వాల్వ్ అయ్యి సీన్ కు తగ్గట్టుగా ఏ సినిమాలో కూడా నటించలేదు అనమాట. అంతా కుర్రాశాలు వేసుకుంటా ఏదో పైపైన నటించారు. ఏదో యూత్ కి తగ్గట్టుగా ఓ బీభత్సం డాన్స్ వేస్తారనమాట. అంతే తప్పితే అసలు ఆయనకి ఒక డైలాగ్ పలకడం గానీ, ఒక పర్ఫార్మెన్స్ చేయడం గానీ, అసలు ఒక డాన్స్ ని కరెక్ట్ గా వేయడం గానీ ఏమీ రాదు. ఇప్పటికీ కూడా ఆయన అదే దాంతో ఇబ్బంది పడుతున్నారు. కనీసం ఇప్పుడు కూడా ఒక ట్రైనింగ్ తీసుకొని సెట్ చేద్దామని మాత్రం అనుకోవట్లేదు. ఆయనతో పాటు ఉన్న వాళ్ళ అన్నయ్య గారు నాగ చైతన్య గారు మాత్రం ఆయన రోజు రోజుకి యాక్టింగ్ లో ఇంప్రూవ్ అవుతూ చాలా గొప్ప స్థాయికి చేరుకున్నారు. చాలా హిట్లు కొట్టారు. ఆయన భారీ హిట్లు కాకపోయినా ఫస్ట్ నుంచి నాగ చైతన్య గారికి ఏదో రకంగా ఒక హిట్ అయితే పడతానే ఉంది. ఆయన పర్ఫార్మెన్స్ కూడా రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుంది. మొన్న వచ్చిన తండేల్ సినిమాలో అయితే ఆయన పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉంది. అలాగే ఆయన దానికోసం ట్రైనింగ్ కూడా తీసుకున్నారని చెప్పి తెలిసిందన్నమాట. మరి అఖిల్ గారు మాత్రం ఇప్పటికీ ఏ విధంగా కూడా ఇంప్రూవ్మెంట్ అయితే లేదు. ఫస్ట్ నితిన్ గారు ఆయనకి ఫ్లాప్ ఇవ్వడంతోనే ఆ ఫ్లాపుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. చూద్దాం మరి ఇప్పుడు రిలీజ్ అవబోతున్న లెనిన్ అన్న హిట్ అయితేమో.